హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ప్యానల్ బోర్డ్స్లో ఉన్నటువంటి ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఒకసారి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాము. ఇది మనకి జనరల్గా ప్యానల్ బోర్డ్స్లలో మనకి హీట్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుందన్నమాట సమ్మర్ సీజన్లో కానీ. సో ఆ టైంలో ఏంటంటే మనకి టెర్మినల్స్ ఒకసారి హీట్ అయ్యి ఆ టెర్మినల్స్ వల్ల ప్యానల్ బోర్డ్స్ కూడా ఎక్కువనే హీట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఆ హీట్ని మనము రిమూవ్ చేయడానికి ఏంటంటే మనము ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ అనేటివి దాంట్లో ప్యానల్ బోర్డ్స్లో మనమే ఇన్సర్ట్ చేస్తాం అనమాట. సో ఇది వచ్చేసి మనకి చిన్న సైజ్ అనమాట. ఇది యొక్క సైజ్ వచ్చేసి 120x120x38 mm ఫ్యాన్ సైజ్ అనమాట. ఇది యాక్సిలరీ ఫ్యాన్, ఏసీ సప్లై అనమాట. యాక్సియల్ ఫ్యాన్ అంటారు ఇది. సో మనకు ప్యానల్ బోర్డ్స్లో ఉన్నటువంటి హీట్ని ఇది బయటికి రిమూవ్ చేస్తుంది అనమాట. సో దానివల్ల యూజెస్ అయితే ఇదనమాట ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఇంకా కొన్ని పెద్ద సైజులు కూడా ఉంటాయన్నమాట. మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ని బట్టి మనం అయితే కనుక దీన్ని యూజ్ చేసుకుంటాం అనమాట. ఇది వచ్చేసి మనకి 220 or 240 volts ఏసీ సప్లై అనమాట. ఏసీ సప్లై ద్వారా ఇవి రన్ అవుతాయి అనమాట ఫ్రెండ్స్. ఇదేంటంటే మనకి ప్యానల్ బోర్డ్స్లో ఉన్నటువంటి ఏదైతే హీట్ ఉంటుందో దాన్ని మనకి రిమూవ్ చేస్తాయి అనమాట. సో ఆ యొక్క హీట్ అనేది బయటికి తీసేస్తాయి అనమాట. అప్పుడు ప్యానల్ బోర్డ్స్ అనేవి మనకి కూల్గా ఉంటుంది అనమాట. అవి కూల్గా ఉండడం వల్ల ఏంటంటే మనకి లోపల ఉన్నటువంటి బస్ బార్స్ కానీ, తర్వాత ఈ బ్రేకర్స్ కానీ, ఇవన్నీ ఏంటంటే మనకి కొంచెం సేఫ్గా ఉంటాయి అనమాట, ఓవర్ హీట్ అవ్వకుండా. సో దానికోసం అయితే మనము దీన్ని యూజ్ చేస్తాం అనమాట ఫ్రెండ్స్. సో ఇది అనమాట ఫ్రెండ్స్ దీని గురించి ఎక్స్ప్లెనేషన్. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.